రీసెంట్గా శరత్ ఐ అనే ఒక యాప్ న్యూస్లో ఉంది. సర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్ ఇంటిగ్రేటెడ్ ఈ యాప్. అసలు ఈ యాప్ ఎందుకు, ఎవరి కోసం ఒకసారి చూద్దాం. మీకు గుర్తుండే ఉంటుంది, 2014 మార్చిలో మలేషియన్ ఎయిర్లైన్స్ సంబంధించిన బోయింగ్ 370 ఎయిర్ క్రాఫ్ట్ సౌత్ ఇండియన్ ఓషన్లో కూలిపోయింది. దాని యొక్క శకలాల గురించి, దానికి సంబంధించిన సమాచారం గురించి ప్రపంచంలో చాలా దేశాలు 3-4 సంవత్సరాలు గాలించాయి, కానీ ఫలితం లేదు. అంత పెద్ద మహాసముద్రంలో ఒక ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన శకలాలు వెతకడానికి ఎంత కష్టపడ్డారు, ఎంత ఖర్చు పెట్టారనేది, ఎన్ని రోజులు ఎతికారనేది మనం చెప్పలేము. అంత ఖర్చు అయిపోయింది, అంత వెతికారు, కానీ ఎటువంటి లాభం లేదు. పెద్ద పెద్ద దేశాలే ఈ విషయంలో ఏమీ చేయలేకపోయాయన్నమాట. సో ఇటువంటి దుర్ఘటన భవిష్యత్తులో జరిగితే అండ్ భారతదేశంకి సంబంధించి ఇటువంటి ప్రిపేర్నెస్ ఎలా ఉండాలి, దానికి సంబంధించి ఇంకాయిస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ వాళ్ళు ఒక యాప్ తయారు చేశారు, ఒక అప్లికేషన్. అదే శరత్ ఐ, సర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్ ఇంటిగ్రేటెడ్ అని. దీనిలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కోస్ట్ గార్డ్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, తర్వాత సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎట్ సీ అందరూ కలిసి కొలాబరేషన్తో ఈ యాప్ తయారు చేశారు. మేజర్గా దీన్ని తయారు చేసిన రీసెర్చ్ మాత్రం ఇంకాయిస్ వాళ్ళదన్నమాట. సో జనరల్గా మనం చూస్తే మలేషియన్ ఎయిర్లైన్స్ వాళ్ళ ఫ్లైట్ బోయింగ్ 370 తన పాత్లోంచి డీవియేట్ అయిపోయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కనెక్షన్ కోల్పోయి ఎక్కడో కూలిపోయింది, సౌత్ ఇండియన్ ఓషన్లో అనుకుంటున్నారు. అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కనెక్షన్స్ తెగిపోయిన తర్వాత జనరల్గా మహాసముద్రాల మీద ఫ్లైట్స్ వెళ్తుంటే వాటిని కనిపెట్టడం చాలా కష్టం. అవి పడిపోతే ప్రెజ్యూమ్ చేసుకుంటారు కూలిపోయాయి అని చెప్పి, కానీ అవి దొరకవు అనమాట, శకలాలు కూడా దొరకవు అనమాట. దాంతో ఎయిర్ క్రాఫ్ట్స్ మిస్ అయినప్పుడు అవి సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎంత ఫాస్ట్గా చేయాలి. మీకు తెలిసి ఇలాంటి టైంలో డబ్బులు కానీ టైమ్లీ ఆపరేషన్స్ కానీ చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు అవి జీవితాలు కూడా కాపాడొచ్చు అనమాట. దాంతో రీసెంట్గా ఇంకాయిస్ వాళ్ళు శరత్ ఐని డెవలప్ చేసి దాన్ని ఇనాగ్రేట్ చేశారు నిన్న. ఒక్కసారి మహాసముద్రాల మీద ఒక ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తుంది అనుకోండి, కాంటాక్ట్ కోల్పోయిన తర్వాత దాని లొకేషన్ ఐడెంటిఫై చేయటం, అది ఎక్కడ క్రాష్ అయిందో కనిపెట్టడం చాలా కష్టం. జనరల్గా మహాసముద్రాల మీద ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయినప్పుడు అది ఒక చోట ఉండదు, అది డ్రిఫ్ట్ అయిపోద్ది, ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట. ఆ క్రాష్ సైట్లోనే అది నిలిచిపోదు అనమాట. భూమి మీద పడితే క్రాష్ సైట్ మీద ఉంటుంది, కానీ మహాసముద్రాల మీద అది ఉండదు. దానికి కారణం అక్కడ లోకల్ విండ్స్ కావచ్చు, సర్ఫేస్ కరెంట్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ షేప్ కావచ్చు, తర్వాత ఏ టైంలో పడింది, ఏ పొజిషన్లో పడింది, ఇవన్నీ కావచ్చు, ఏ పొజిషన్లో డిసెంట్ అయింది, అదంతా కావచ్చు. కానీ ఇప్పుడు శరత్ ఐ వచ్చిన తర్వాత కంప్యూటర్ సిమ్యులేషన్స్తో ఒక స్టాటిస్టికల్ అప్రోచ్ తయారు చేస్తారు. స్టాటిస్టికల్ అప్రోచ్ ద్వారా ప్రాబబుల్ ప్లేస్ దాదాపు ఎక్యురేట్గా ఆ స్టాటిస్టికల్ అప్లికేషన్ ద్వారా ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడ కూలిపోయిందో, ఎక్కడ డిసెండ్ అయి ఉంటుందో, సీలో లాస్ట్ పొజిషన్ ఆధారంగా ఒక స్టాటిస్టికల్ అప్రోచ్ స్పీడ్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్ని బట్టి చేస్తారనమాట. సో ఇది ఇంటర్నేషనల్లీ అప్రూవ్డ్ మెథడాలజీస్తోనే తయారు చేస్తారు. దీనిలో ఈ మొత్తం శరత్ ఐ, దీనిలో సీక్వెన్షియల్ కంప్యూటర్ సిమ్యులేషన్స్ ద్వారా వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ని ఏటీసీ కాంటాక్ట్ పోయినా సరే ఎక్కడ పడిపోయిందో అంచనా వేస్తారనమాట. శరత్ ఐలో వాళ్ళు 2 మెథడ్స్ వాడారు ఈ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన డీటెయిల్స్ స్టాటిస్టికల్ అప్రోచ్లో. ఒకటి లీవే మెథడ్, రెండోది మాంటే కార్లో మెథడ్. ఈ 2 మెథడ్స్ వాడి ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్కి వీళ్ళు సపోర్ట్ సిస్టమ్గా హెల్ప్ చేస్తారనమాట. సో దీనివల్ల హ్యూమన్ ఎర్రర్, కంప్యూటేషన్లో ఉన్న హ్యూమన్ ఎర్రర్ పోతుంది. మోస్ట్ ప్రాబబుల్గా అది ఎక్కడ పడి ఉంటుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంటుంది. టైమ్లీ సర్చ్ అండ్ రెస్క్యూ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్స్పెండిచర్ కూడా ఎందుకంటే బోయింగ్ 370 మలేషియన్ ఎయిర్ క్రాఫ్ట్లో చాలా ఖర్చు అయిపోయింది దాన్ని కనిపెట్టడానికి కూడా, కానీ దొరకలేదు. దొరికే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్స్పెండిచర్ అండ్ భవిష్యత్తులో ఇలాంటి క్రాషెస్, ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అవటం అనేది కూడా మినిమైజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో శరత్ ఐ అనేది భారతదేశానికి ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మన సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, ఎయిర్ క్రాఫ్ట్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, దీన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇంకాయిస్ వాళ్ళు వీళ్ళందరూ కొలాబరేషన్తో చేశారు. సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఎట్ సీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి. సో ఇంకాయిస్ వాళ్ళకి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్దాం.